ఇవాళ రోజు కొన్ని వందల వేల మంది పురుషులను చూస్తూ ఉన్నాం. వచ్చి ఏమండి గురువుగారు, నాకు ఏం దురలవాట్లు లేవు, నాకు షుగర్ వచ్చిందండి, ఎందుకు అర్థం కావట్లేదు, నేను మందు తాగను, ఏమి తినను, బయట ఎక్కడ ఆహారం తీసుకోను, కానీ షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిందండి, మరి ఆదివారం ఏం తింటున్నావు నువ్వు? ఆదివారం చికెన్ తింటామండి, మటన్ తింటామండి, చేపలు తింటామండి. మరి ఇది దురలవాటు కాదా? చచ్చిపోయినటువంటి జంతువులలో ఏమి ఉన్నది అంటే పీనుగ కదా. అది పీనుగలో ఏముంటుంది? అందులో కుళ్ళి లొకలొకలాడేటువంటి ఆ పదార్థములో పురుగులు. ఆ పురుగులను తెచ్చుకొని అందులో మసాలా వేసి వండి తింటే అది ఊరుకుంటుందా? చాలామంది మేము తింటున్నాం మాంసం అనుకుంటారు. తప్పో, మాంసమే మనలను తినుచున్నది. ఇలాంటి వికృత విషాహారం, నీచు అనబడే నీచమైనటువంటి పదార్థమును భుజించువానికి ఉదరములో గ్రంథి మధుమేహము రాకుండా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ నాభిస్థానములో ఉండేటువంటి క్లోమ గ్రంథి క్రమక్రమంగా బలహీనమై ఈ మధుమేహ రోచి పెడుతూ ఉంది. దానికి ఒక చక్కని సులభమైనటువంటి మార్గాన్ని మన ఆయుర్వేద పీఠం వైద్యులు డాక్టర్ ఏల్చూరి రాజారంజిత్ మీకు అందిస్తూ ఉన్నారు. తప్పులు లేకుండా చక్కగా వ్రాసుకోవాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఈనాడు మన సమాజంలో ఎంతో మంది పురుషులు మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మధుమేహం వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి చిన్న చిన్న ముందు జాగ్రత్తలు తీసుకోవాలో మేము చెప్తాము, జాగ్రత్తగా రాసుకోండి. మేము చెప్పే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఖర్చు లేనివి, కష్టం లేనివి, ఎవరికీ ఏ అపకారం కలిగించనివి. అశ్రద్ధ చేయకుండా, తప్పులు లేకుండా జాగ్రత్తగా రాసుకోండమ్మా. తిప్పతీగ పొడి, కరక్కాయల పొడి, తానికాయల పొడి, ఉసిరికాయల పొడి టన్నిటినీ సమభాగంలో తీసుకొని దంచి పొడి చేసుకొని పెట్టుకోండి. ఈ పొడిని ప్రతిరోజు రాత్రి ఆహారానికి 10 నిమిషాల ముందు అర చెంచా ఈ పొడి, సన్నగా ఉన్నవాళ్ళు అర చెంచా, లావుగా ఉన్నవాళ్ళు 1 చెంచా ఈ పొడిని వర్షాకాలం, చలికాలం అయితే మీరు గోరువెచ్చని నీటితో, ఎండాకాలంలో అయితే మజ్జిగతో ఈ పొడిని మీరు తీసుకుంటూ ఉంటే ఇంకా మనకి మధుమేహం వ్యాధి ఎందుకు వస్తుంది? రాదు. రాసుకున్నారు కదా. ఆడపిల్లలు కూడా ఇంట్లో మగవాళ్లకు అవసరమైనవి చెప్పినప్పుడు వ్రాసుకోండి. కొంతమంది వింటారు మగవాళ్ళు, కొంతమంది వినరు. కొంతమందికి తలతిక్క ఉంటుంది. కొంతమంది ఈ ఆకులు తింటే పోతుందా, ఆకులు తింటే పోతుందా అని పెడసరంగా మాట్లాడతారు. కానీ రోజు మనం తినేటువంటి ఆకుకూరలు, కాయగూరలు చెట్ల నుంచి వచ్చినవే. దాని నుంచే బతుకుతున్నాం, దాన్నే నిందిస్తూ ఉన్నాం. ఏది తనను కాపాడగలుగుతుందో దాన్ని నమ్మేటువంటి పరిస్థితిలో ఇవాళ పురుషుడు లేడు. కాబట్టి ఇంట్లో స్త్రీలు ఆ బాధ్యత తీసుకొని పురుషులకు బుర్రకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పి మెప్పించి వారిని కూడా ఈ ఆరోగ్య జీవన విజ్ఞాన అమృత మార్గము వైపు నడిపించడం కోసం మా ప్రియమైనటువంటి ఆడబిడ్డలు ప్రయత్నము చేసి మీరు ఇంటిని వెలిగించాలని మీ అందరినీ కోరుతూ, మగవాళ్ళు కూడా మనల్ని ప్రేమించేటువంటి మన ఆడబిడ్డలు వాళ్ళు చెప్పినటువంటి మాట వింటే మనం కూడా బాగుంటామని మీరు భావించాలని కోరుతూ, కొన్నాళ్ళలో వంటిల్లే వైద్యశాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. చూడటానికి, వ్రాసుకోవటానికి సిద్ధంగా ఉండండి.